బావంటే నా భర్తకు మనసు విరిగేలా చేశారు కదే. వదలను, మిమ్మల్ని వదలను. మీ నోటితో మీరే మేమే స్వర్ణని చంపామని ఒప్పుకునేలా చేస్తా. స్వామి స్వామి, మీరే మమ్మల్ని కాపాడాలి. ఆ స్వర్ణదయ్యం మళ్ళీ వచ్చింది, మమ్మల్ని చంపుతానని బెదిరిస్తుంది. మా ప్రాణాలు కాపాడండి స్వామి, కాపాడండి. నాకు అర్థమైంది. స్వర్ణకు హంతకులు బయటపడాలనే ఉంది. వాళ్ళు బయటపడితే గాని ఆత్మ శాంతించేలా లేదు. ఆ ఆత్మకు శాంతి నేను కలగజేస్తాను. ఈసారి ఖచ్చితంగా హంతకులని పట్టిస్తాను. నన్ను నమ్మండి. మీరనవసరంగా భ్రమకు లోనవుతున్నారు. ధైర్యంగా ఉండండి. జై చిత్రాణి, జై జై మహామాంత్రిక. వీడేంటి తడవకోసారి బయట పెడతా పట్టిస్తానని ఇలా మొండికేస్తున్నాడు? వీడినిలా వదిలేయటం మంచిది కాదు. అయితే ఆలస్యం చేయకుండా ప్రొసీడ్ అయిపోదాం. ఏం చేద్దామంటావు? పోతే పైకి పోతాడు, బతికితే పారిపోతాడు. ముందు వాడి సంగతి అటో ఇటో తేల్చేద్దాం పదా. అయితే పద తేల్చేద్దాం. రా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,